దిన వాగ్దానము మీకా 7:7. నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈ దినము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినము దేవుడు ఏమంటున్నారు అంటే, మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాము, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాము అని దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించేవారిగా ఉన్నారు. మనము దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉన్నాము అని దేవుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము దేవుడు ఈ వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మీరు కనిపెట్టుకొని అంటూ ఉన్నారు, నా కొరకు, నా మాట కొరకు, నా యొక్క ఆజ్ఞ కొరకు, నా కృప కొరకు నన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి నేను నా యొక్క జీవితంలో ఇలాగ చేయాలి అని దేవుడు అనుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. అవునండి, మన యొక్క ప్రార్థన ఆలకించి మనము దేని కొరకైతే కనిపెట్టుకొని దేవునికి మొరపెట్టుతూ ఉన్నామో వాటిని దేవుడు మనకి అనుగ్రహిస్తారంట. ఇక్కడ ఏమంటున్నారంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. అవునండి, మన యొక్క జీవితంలో ఎటువంటి గోడలు మరి బీటులిచ్చి ఉన్నవో, మన యొక్క సరిహద్దులు ఎలాగైతే పాడైపోయి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడంట సరిచేస్తారంట, మంచిగా చేస్తారంట. కట్టించు దినము వచ్చుచున్నది అంటున్నారు, కట్టించు దినము వస్తుందంట. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో ఈ గొప్ప కృప ఆయన చేస్తాను అని దినము సెలవిస్తూ ఉన్నారు. మనము దాని కొరకే కదా కనిపెట్టుకొని ఉన్నాము, దాని కొరకే కదా ప్రార్థిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడి దినము అంటున్నారు, నేనైతే మీ యొక్క జీవితంలో నేను ఈ కార్యం చేస్తూ ఉన్నాను. మీ సరిహద్దులను విశాలపరుస్తాను, మీ గోడలను కట్టి ఆ దినము వచ్చేలాగున నేను సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మరి మనం ఎందుకు దిగులు పడాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు కష్టపడాలి? దేవుని వైపే మనము ఎదురు చూస్తూ ఆయన యొక్క కృపను పొందుకునేవారిగా, ఆయన దీవెనలను పొందుకునేవారిగా, ఆయన యొక్క సంరక్షణలో మనము జీవించేవారిగా ఉంటే కనుక మన జీవితంలో ఏ కష్టము, ఏ బాధ ఏది కూడా లేక మనము సంతోష సమాధానముగా జీవించి మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఆనందకరముగా అనగా మరి మన యొక్క జీవితము సరిహద్దులు విశాలముగా ఉండి మనకు చక్కటైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవారిగా ఉంటున్నారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. నా తండ్రి, మా మొర ఆలకించే దేవుడిగా ఉన్నారు. మీ అందు నాయన నమ్మిక కలిగి మీతో నాయన నా తండ్రి విశ్వాసం మీద ఆనుకొని ఉండినప్పుడు నాయన మీరు అంటున్నారు, మీ యొక్క సరిహద్దులు విశాలపరిచి మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి మరి వీటిలు ఇచ్చిన మీ యొక్క జీవితాలను సరిచేసి నాయన సహాయం చేస్తా అంటున్నారు. మీకు వందనాలు ప్రభు. అన్ని విషయాలలో మాకు తోడై ఉన్న దేవుడివి నాయన, నీకు వందనాలు. సహాయం చేయండి ప్రభు. నాయన నా తండ్రి దినము, పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి రావాల్సిన బహుమానం వారికి దయచేయండి. అలాగే ప్రభు నా తండ్రి, షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి నేను అన్నారు. మీ కృపను వేడుకుంటున్నానయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. విదేశాల్లో చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నాయన 190 దేశంలో ప్రజలు నాయన మంచిగా ఉండడానికి సహాయం చేయండి. ఎటువంటి వైరస్లు, ఎటువంటి
అనారోగ్యాలు ఎటువంటి జబ్బులు రాకుండా సహాయం చేయండి నా ప్రభా. నాయన చిన్న బిడ్డల్ని ముసలి వారిని మీరే సంరక్షించండి. వారికి నాయన వ్యాధి నిరోధక శక్తి పెంచి మంచి ఆరోగ్యం దయచేయండి. నాయన హాస్పిటల్లో ఉండి నాయన సీరియస్ కండిషన్లో ఉంటున్న వారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి, వారిని లేవనెత్తండి. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలని నాయన అనుకోకుండా నాయన దృష్టిని దూరపరచండి నా ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి, వారి చక్కటి పంటలు పండడానికి మంచిగా నాయన వారి ఆహారం అందరికీ సమృద్ధిగా ఉండడానికి సహాయం చేయండి. వాతావరణాన్ని మంచిగా ఉండడానికి సహాయం చేయండి. మీరు అక్కడ దినము నాయన అప్పటికి నాయన ప్రతి ఒక్కరూ నాయన పరిశుద్ధంగా జీవించి పరలోకాన్ని ఎత్తబడే వారి ఉండడానికి సహాయం చేయండి. ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకుండా కృప చూపించండి నా ప్రభు. అందరికీ మీ వాక్యాన్ని అందించి నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించి నాయన వారి యొక్క జీవితాలలో మీరే దీవెనకరమైన జీవితము వారికి అందించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. God bless you.